వందల కోట్ల రూపాయల విలువైన భూములు ఆక్రమించారు, బాధ్యులపై చర్యలు తీసుకోండి అంటూ ప్రభుత్వ సంస్థ టీజీఐఐసి ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయలేదు. పైగా ఆ భూములపై మీకున్న హక్కులేంటో చూపండి అని పోలీసులు టీజీఐఐసిని కోరడం చర్చనీయాంశంగా మారింది. 14 ఎకరాల ఐడిపిఎల్ భూమి ఆక్రమణపై ఈ నెల 17న బాలానగర్ పోలీస్ స్టేషన్లో టీజీఐఐసి జోనల్ మేనేజర్ అనురాధ ఫిర్యాదు చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే విలువైన భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. రెవెన్యూ, సర్వే, ఐడిపిఎల్, ఎన్ఐపిఈఆర్ ఉద్యోగుల పాత్ర ఉందని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. కానీ ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదులో బాలానగర్ పోలీసులు జాప్యం చేస్తున్నారు. ఇదే విషయంపై బాలానగర్ పోలీసులు ఐడిపిఎల్ భూములపై టీజీఐఐసికి ఉన్న హక్కుకు సంబంధించినటువంటి ఆధారాలు చూపాలని కోరినట్లు చెప్పారు. ఇక భూముల అప్పగింతకు సంబంధించి వారి వద్ద ఉన్న రికార్డులను చూపించాలని కోరామన్నారు. ఇక ప్రభుత్వ అధికారుల మీద ఫిర్యాదు చేసిన నేపథ్యంలో న్యాయ సలహా తీసుకుంటున్నామని తెలిపారు. ఇక ఐడిపిఎల్ కు కేటాయించిన 891.38 ఎకరాల భూమిని 2003లో పరిశ్రమ మూతపడిన తర్వాత స్వాధీనం చేసుకుంటామని అప్పటి కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు. 2008లో ఆ భూములను టీజీఐఐసికి అప్పగించారు. ఈ అప్పగింతకు బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ అడ్డు చెప్పింది. అభ్యంతరం ఉంటే తమ ఆదేశాలపై కోర్టును ఆశ్రయించాలని టీజీఐఐసికి సూచించింది. అయినా టీజీఐఐసి కోర్టును ఆశ్రయించలేదు.